వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్. నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గద్దెనెక్కిన రేవంత్. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇంద్రవెల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మోసం, ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్. నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. హైడ్రా ఉద్యోగులకు 7,000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన ప్రభుత్వం. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన హైడ్రా మార్షల్స్. హైడ్రా కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు అంతరాయం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చాక చర్చిస్తామని, అప్పటి వరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ మార్షల్స్ కు తెలిపిన హైడ్రా అధికారులు. सीएम रेवंत रेड्डी सर दिल्ली में है, दिल्ली से आने के बाद मैं बात करके आप लोगों को क्लैरिटी दूंगा बोला इस चीज का, लेकिन आप लोगों का पेमेंट कम नहीं करूंगा बोल के सर ने बोला हमको। बट ठीक है, हम तब तक वेट किए, हमने सर के लिए वेट किए, इंतजार किए। उसके बाद में लास्ट में हमको फाइनली क्या बोल रहा है कि आपको जो जियो का हिसाब से आप लोगों को पेमेंट मिलेगा, तो ये पेमेंट से हम सहमत नहीं है। सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट, वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं। ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है। धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए। आप देना चाहते तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन कर। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తిలో యూరియా కోసం రైతులు చెప్పులను లైన్ పెట్టుకొని ఎదురు చూడడం, రైతుల అవస్థల కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా, కొరత లేదని దాటవేస్తున్న మతిలేని కాంగ్రెస్ సర్కార్ మాటలపై మండిపడుతున్న రైతులు. చందుర్తి మండలంలో వివిధ గ్రామాల నుంచి మబ్బుల 4:30కు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది యూరియా కోసం రైతులు. వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. చెప్పులకు కళ చెప్పులేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బస్సులకు నేను ఇప్పటికి వారం రోజుల మందు బస్సుల కొరకు రోజు వచ్చుకుంటూ మరిపోతున్నాను. ఇవాళ కూడా దొరుకుతాయో లేదో తెలియదు. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోవడే. గత ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల లోపల మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు ప్రారంభంతోనే ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగద్దు. రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. మరి రైతులకి ఆగ్రహించి ఒకవేళ రోడ్డు మీద వస్తే పరిస్థితులు వేరైతాయి. రైతు అని తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా ఊలిపోతాయి. కాబట్టి రైతు యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చూసేటువంటి వాళ్ళ బాధ్యత కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. అశ్లీల చిత్రాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనం.
కడప కలసపాడు గంగాయపల్లెలో ఈ నెల 7న చిన్నారిపై అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర ఫోన్లో పోర్న్ వీడియోస్ చూసేవాడని, వాటి ప్రభావంతోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు తెలిపారు. పిల్లలు ఫోన్ల వాడకంపై పేరెంట్స్ ఒక కన్నేయాలని సూచించారు. ఓకే, ఈ నెల 7వ తేదీన గంగాయపల్లె గ్రామము కలసపాడు మండలంలో జరిగినటువంటి చిన్నారి పైన అత్యాచార యత్నం జరిగినటువంటి కేసులోన ఈరోజు అందులో ముద్దాయి అయినటువంటి ముట్టే నరేంద్ర అలియాస్ జగన్ వయసు 20 సంవత్సరాలు అని అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని గురించి విచారిస్తే అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని, ఎవరైతే బాధితురాలకి ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఇతనికి ఈ రకమైనటువంటి అలవాటు ఎలాగంటే కనుక ఈ సెల్ ఫోన్ల ద్వారా అశ్లీలమైనటువంటి దృశ్యాలను వాటిని చూసి దానివల్ల ఈ రకంగా చేయడం జరిగినటువంటిదని మన ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది. కాబట్టి అందరికీ దయచేసి విజ్ఞప్తి, చిన్నపిల్లలకు ఇంకొకరికి ఇక సెల్ ఫోన్లు అన్నటువంటివి తల్లిదండ్రులు అవాయిడ్ చేస్తే కనుక చాలా మంచిది. ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ చూడడము, లేకుంటే కనుక హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము. అందువల్లనే అతను మంచి చెడ్డలు మర్చేసి అత్యంత చిన్న 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న ఇది పైన జరగడానికి 3 years జరగడానికి కారణమైనటువంటిదని. సో ఇందులోన సాక్ష్యాధారాలన్నింటినీ ఖచ్చితంగా సేకరించి మరియు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి ఇతన్ని కోర్టులో గట్టిగా శిక్ష పడడానికి కూడా మనం పోలీస్ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాము. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. అలానే ఈ కేసులో సహకారం చేసినటువంటి గట్టిగా ముద్దాయి దొరకడానికి ప్రయత్నం చేసినటువంటి మన కలసపాడు ఎస్ఐ గారు తిమోతిని, వాళ్ళ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గద్దెనెక్కిన రేవంత్, రిజర్వేషన్లు ఇచ్చేదాకా నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ నెల 14న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ బీసీ కథనబేరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి పెద్ద ఎత్తున తరలిరాండి, సభను విజయవంతం చేయండి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 14వ తారీఖు మేము కథనబేరి పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం మేము. పోనీ కనీసం 0 అవర్ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము. 100 మంది ఎంపీలు ఉన్నారు, 42% రిజర్వ్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు. మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము 1 సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం, బూటకం. 5, 6, 7 తారీఖు అనేది బూటకం. ఈ రోజు స్టాల్ చేసిన బూటకం. నేను ఒక్కటే చెప్తున్నాను మీరు సూటిగా, మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం, 100% తిరుగుబాటు చేస్తాం. మా జాతులను అవమానం చేస్తే తప్పగా మీ మీద తిరుగుబాటు చేస్తాం, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద. అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే 42% ఇస్తా అని చెప్పి మొత్తం గంపగుతా మా ఓట్లాలు వేసుకొని నువ్వు గద్దెనెక్కినవో, నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం. ఈ బీసీల 42% అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి బస్సులో సాధించుకునేదాకా కథనబేరి పిలుపుతోటి నీ ఎంబడే పడతాం. కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి. డెఫినెట్గా మా 42% మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి. 14వ తారీఖు నాడు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం. కేటీ రామారావు గారు వస్తుండ్రు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ
పత్రికా సోదరులు సహకారం చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. తప్పక రాండి. ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి తప్పక సక్సెస్ చేయాలని చేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలంగాణ, జై బీసీ. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మోసం వెలుగులోకి వచ్చింది. అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయకుండా కమిటీ సభ్యులు ఇల్లు కోసం 50,000 డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని వారు మీడియా ముందు వెల్లడించారు. ఇందిరమ్మ కమిటీల అవినీతి కారణంగా ఇల్లు అందకపోవడం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. मंडल इंद्रवेली, टीटी उटनूर, डिस्ट्रिक्ट आदिलाबाद। सर मेरा डिसेबिलिटी 75% है। 3 साल होगा मेरा 18 साल का बच्चा मर गया। मेरे को रहने को जगह नहीं है, जगह है मगर मेरे को मकान नहीं है। और ये इंद्रमा इल्लू वाले उनको मकान दो बोले तो बोल रहे कि हमको 50,000 दो, जब हम तुमको मकान दे तो बोल के बोल रहे। और ये प्रशांत बामने है साहब, उनका 100% डिसेबिलिटी है, उनको मकान नहीं है। और तीसरी बात साहब, जो रमाकांत नंदे है सतवाजी गुड़ा, उनका डिसेबिलिटी 40% है, खेती नहीं है, कुछ भी नहीं, तो उनको मकान नहीं दे रहे। तो मेहरबानी करके हमको मकान दिलाओ साहब। 50,000 कौन मांगे पहले वो बोलो। 50 वाले अपने इंदिरा कमेटी वाले हमको 50,000 मांगे। तो हम बोले कि हमारे पास पैसा ही है। बोले तो तुम 50,000 दिए तो इसी हम मकान देते, नहीं तो तुमको मकान दे, तुमको नहीं दे तो बोल के हमको बोल रहे साहब। और अच्छे वालों को मकान दिए और हमको हेलीकैप वालों को इंद्रवेली मंडल में हमको मकान नहीं दिए। तो वो मेहरबानी करके हमको मकान देना साहब, इंदिरा हमको देना। నవజాత శిశువుల్లో కామెర్లు నియంత్రించేలా ఫోటోథెరపీ అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా పనిచేస్తోందని మహేశ్వరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, డాక్టర్ శ్వేత అన్నారు. వనస్థలిపురం ఏహెచ్లో ఎన్బీఎస్యు వార్డులో ఇటీవల ప్రారంభించిన యూనిట్లో జాండిస్ పైస్ పిల్లలకు అందుతున్న చికిత్సను పరిశీలించారు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. ఏహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ కృష్ణ, ఆర్ఎంఓ జయమాల, డాక్టర్ అనిత ఉన్నారు. యూనిట్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ఫోటోథెరపీ యూనిట్స్ అనేవి ఈ చిన్నపిల్లలు, నెలలోపు పిల్లలకి ఎవరికైతే కామెర్లు ఉంటాయో, పసుపులు ఉంటాయో వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం వాడతాము. ఇంతకు ముందు అయితే మేము కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు నిలోఫర్కి పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఫోటోథెరపీ యూనిట్స్ రావడం వల్ల ఆ ట్రీట్మెంట్ అనేది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం, ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలోనే అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్కి అనుబంధంగా ఏర్పడడం వల్ల స్లోలీ మేము మన డిపార్ట్మెంట్లను కొంచెం ముందు ఎక్విప్మెంట్ మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. మన దగ్గర గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, చాలా ఎక్స్పర్ట్స్, సీనియర్ మోస్ట్ ఉన్నారు. వాళ్ళతో మనకు చాలా ఆపరేషన్లు, చాలా డెలివరీ కేసులు అవుతున్నాయి. కాబట్టి పిల్లలు పచ్చకామెర్లు అనేది కామన్గా పుట్టుపసుకలు అనేది అంటారు. అవి చాలామందికి వస్తుంటాయి. వాటికి ఫోటోథెరపీ అనేది థెరపీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పటివరకు అవి లేకుండా ఉండడం వల్ల ప్రతి ఒక్క చిల్డ్రన్కి ఎవరికైతే పచ్చకామెర్లు ఉంటాయో అవి నీలోఫరానికి పంపించాల్సి వస్తుండే. అప్పుడు తల్లి ఇక్కడ, పాప అక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుండే. ఇప్పుడు డిపార్ట్మెంట్లు పెరుగుతున్నవి, మన స్టాఫ్ పెరుగుతుంది. అలాగే ఈ ఫోటోథెరపీ కూడా ఇక్కడ వస్తే వాళ్ళని కూడా పిల్లలకు సౌకర్యవంతం ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ఫోటోథెరపీ యూనిట్స్ స్థాపించడం జరిగింది. దీనివల్ల పిల్లల్ని పీడియాట్రిక్స్ కేర్ కోసం నీలోఫర్ పంపించకుండా ఇక్కడే 24 hours కేర్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్లకు, వాళ్ళ అటెండర్లకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈరోజు ఇక్కడ వనస్థలిపురం హాస్పిటల్లో ఫోటోథెరపీ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు పుట్టిన పిల్లలకు కామర్లు వస్తే నిలకూరుకు రాయడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా వనస్థలిపురంలోనే ఈ ఫోటోథెరపీ తీసుకొచ్చి తల్లికి, పిల్లకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలు కూడా దాదాపు 2 రోజులకి కూడా పెట్టడం జరుగుతుంది. తొందరగా ఇంప్రూవ్మెంట్ కావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ సేవలు అందించడంలో డాక్టర్లు కూడా టైం తీసుకొని ప్రతి ఒక్క బేబీకే కానీ, మళ్ళీ అదేవిధంగా వాళ్ళ తల్లికే కానీ దగ్గరుండి చూసుకోవడం కూడా జరుగుతుంది. ఇట్లా కేర్ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా డాక్టర్లు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.
దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావానికి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజా గంగారం. కలెక్టర్ వస్తున్నాడని దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు చూసి చూడనట్టు వెళ్లిపోయిన కలెక్టర్ సత్యప్రసాద్. కాంగ్రెస్ మంత్రులను ఊరూరా నిలదీస్తున్న ప్రజలు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అర్హుల జాబితాలో పేరున్న డబ్బులు రాలేదని మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని తప్పించుకున్న మంత్రి వెంకటస్వామి. ఎవరికైతే పేరు వచ్చిందో వినండి అమ్మా, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. అరే టైరమ్మా సునో జరా, మై బోలే సునే తో జబ్ మాలూమ్ హోతా. ఓ అక్క, ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడు. అమ్మ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలే, ఇప్పుడు మనకి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. మీరందరూ కూడా ఈ విషయం గమనించాలి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇది అంబేద్కర్ బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, చట్టసభలో ఆమోదించిన బిల్లులతో పాటు కేబినెట్ చేసిన చట్ట సవరణకు ఆర్డినెన్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నాయకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం. బీసీ రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై సోమవారం సాయంత్రం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశం. మార్షల్స్ జీతాలు తగ్గట్లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. పాత జీత భత్యాలని కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారని, మార్షల్ జీతాలు తగ్గించడం లేదు, పెంచడానికి చూస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల పద్ధతులను కూడా పరిశీలించి ముందుకెళ్లే చర్చలు జరుగుతున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఏంటంటే జియో ప్రకారం వాళ్ళకు ఒక రేట్ అంటే వాళ్ళకి శాలరీస్ ఒక దీనిలాగా ఇస్తున్నారు ఒక పర్టికులర్ స్కేల్లో. గతంలో ఎక్కువ వచ్చేది, దాన్ని ఇప్పుడు తగ్గించిన దాని విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటే అసలు తగ్గించడానికి ఎలా ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎంలో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీత భత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు. అది ఉంటుందనేది. దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఏడితో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు, అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది. వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమో అనే భావనలో ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా తగ్గటం కాదు, ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్ అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎక్కడ ఎటువంటి కమ్యూనికేషన్ జియో ఇప్పుడు 22,500 ఏదైతే ఇస్తామని జియో వచ్చిందో ఇస్తామని ఆ జియో వస్తే వాళ్ళకు కొంత భరోసా ఉంటుంది. నేను జియో అవసరం లేదు, దానికి జియో తీసుకురావడానికి కూడా ఇంకా వేరే సిస్టమ్స్ ఎలా చేయొచ్చు అని కూడా చూస్తున్నాం. వేరే స్టేట్స్లో ఇంకా బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయంటే అవి కూడా స్టడీ చేయడానికి మా టీంని అవసరం అంటే కనుక బెంగళూరు, మహారాష్ట్ర అక్కడ కూడా పంపిద్దామని కూడా అనుకున్నాం. సో అవి కూడా తీసుకొని వాళ్ళది మార్షల్స్ వాళ్ళ ఇదేంటంటే అక్కడ మహారాష్ట్రలో కొంత బెటర్ సిస్టమ్ ఉందంటే మనం బెటర్ సిస్టమ్ తీసుకొని అది తీసుకొస్తే కనుక ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉన్నప్పుడు హైడ్రా అనేది దాంట్లో మార్షల్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఇది ఉన్నప్పుడు మనం డెఫినెట్గా సానుకూలంగా ఉన్నదాన్ని ప్రభుత్వం ఏదైతే కనుక ఒక మనకి ఇంకా బెటర్ మంచి కండిషన్స్ ఇవ్వాలనే దానికి ఉన్నప్పుడు దీనికి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. సో అది కూడా అలాగా దాంట్లో 1045 మంది దాదాపు వాళ్ళు వచ్చిన వాళ్ళలో 450 మందికి బెనిఫిట్ అవుతుంది దాంట్లో యాక్చువల్గా.
వాళ్ళకి 3-4 వేలు పెరిగిందని, కొంతమంది తగ్గిన వాళ్ళు ఆందోళన పడ్డారు, బెనిఫిట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో బెనిఫిట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉండాలి, తగ్గిన వాళ్ళకి వాళ్ళని కూడా మనం ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలా కంఫర్ట్ చేయాలనే దానికే సెక్రటరీ గారు ఆల్రెడీ ఎంఏడి సెక్రటరీ గారు ఇలంబర్తి గారు వారు ఆల్రెడీ దాని మీద చాలా నిర్దిష్టమైన ఇది ఆదేశాలు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ తగ్గకూడదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా. దానికి తగ్గట్టుగా నేను అది కూడా చెప్పాను. మీరు అట్లాంటి మనం జనరల్గా చేయదు, ఎవరన్నా స్పెసిఫిక్గా ఇది ఒక మంచి బ్రాండ్ తోటి నిర్మించాలనే సంస్థ, ఎవరన్నా అట్లాంటి అధికారులు ఎక్కడన్నా అమర్యాదగా ఎవరన్నా ఒకరిద్దరు చేస్తే కనుక అటువంటిది నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా మీరు పెట్టచ్చు, నాకు వచ్చి చెప్తే కనుక అటువంటి వాళ్ళు నిర్దాక్షిణంగా ఉంటాము. ఇది ఎందుకంటే ఇది ఒక మంచి వ్యవస్థగా తీసుకెళ్ళాలనేది దానికోసం హైడ్రాన్ తీసుకొచ్చిందని. ఈ ఆర్గనైజేషన్ కూడా దీనికి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఎవరన్నా అమర్యాదగా ఉన్నా లేకపోతే ఏదన్నా వాళ్ళ వయసుకు గౌరవం ఇవ్వకపోయినా అట్లాంటిది ఏదున్నా కానీ ఎవరిని కూడా స్పేర్ చేయము. స్పెసిఫిక్గా ఇవ్వాలన్నా, జనరలైజ్ చేసి చెప్పొద్దు. మీరు జనరల్గా ఇలా అన్నారు, ఫలానా ఎక్సో వైయో ఎవరైతే చేస్తున్నట్టు కనుక అతన్ని పిలిచి ఎదురుగా పెట్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్, నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గద్దెనెక్కిన రేవంత్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇంద్రవెల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మోసం, ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.